చూసుకో టైం. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత రూపులైన మన బంగారు స్వామికి శతకోటి వందనాలు సమర్పిస్తూ, శ్రావణమాసంలో వరలక్ష్మి అమ్మవారి పూజ ప్రత్యేకత మనందరికీ తెలిసిందే కదండి. అటువంటి వరలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ అంకుల్ గారికి నా నమస్సుమాంజలు. పెద్దలు పూజ్యులు అయిన కోటీశ్వరరావు అంకుల్ గారికి నా నమస్కారాలు. సోదరులు పార్థసారథి గారికి, సోదరి పద్మ గారికి, సాయి బంధువులందరికీ శతవర్ష సంవత్సర శుభాకాంక్షలు. నిన్నటి సత్సంగంలో సరస్వతి ఆంటీ ఎంబీఏ గురించి, స్వామి ఎంబీఏ ఎందుకు మొదలుపెట్టారు, దాని విశిష్టత గురించి చాలా చక్కగా చాలా విషయాలు మనకు వివరించారు కదండి. నాకు తోచిన విధంగా, స్వామి చెప్పించిన విధంగా ఈనాటి సత్సంగాన్ని మొదలు పెడతాం. పేజీ నెంబరు 67, 2వ పేరా అండి. ముందు పేరాలో స్వామి చెప్పిన విషయము, నీ ప్లానింగ్ నీవు చేయాలి, మాస్టర్ ప్లానింగ్ మాత్రమే నేను చేస్తాను అని స్వామి అన్నారు కదండి. అదేవిధంగా నేనేంటంటే కోటేశ్వర అంకుల్ని, నా దగ్గర సత్యం శివం సుందరం పుస్తకం ఉంది అంకుల్, నాకు కూడా అవకాశం ఇస్తారా అని అడిగాను. తప్పకుండా అమ్మ చదువుదు కానీ అన్నారు. అంటే నేను ఎలాగైనా చదవాలి అనే ప్లాన్ చేసుకున్నాను. స్వామి మాస్టర్ ప్లాన్ చేసి నాతో ఈరోజు ఈ సత్సంగంలో నన్ను చదివిస్తున్నారు మన బంగారు తండ్రి. దట్ ఈజ్ స్వామి అండి. ఇక ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి సత్సంగాన్ని మొదలు పెట్టుకుందామండి. ఓం శ్రీ సాయిరామ్. 66వ పేజీలో 2వ పేరా అండి. విశ్వవిద్యాలయం బస్సులో 18 జనవరి 1987 నాడు విద్యార్థులు, అధ్యాపకులు బెంగళూరుకి బయలుదేరి వెళ్ళారు. వారికి ఆ పారిశ్రామిక టూరు చేయడం మహా అదృష్టంగా అనిపించింది. భగవానే స్వయంగా వాళ్ళ ప్రయాణానికి, బృందావనంలో ఉండటానికి ఏర్పాట్లు చేసి వాళ్లను ప్రశాంతి నిలయం నుంచి పంపించారు. పరిశ్రమల సందర్శనాల తర్వాత వాళ్ళు 24వ తేదీన ప్రశాంతి నిలయానికి తిరిగి రావాల్సి ఉంది. 5 నెలలుగా స్వామితో వాళ్లకు ఎంతో ఆత్మీయ సంబంధం ఏర్పడడంతో వాళ్ళకి స్వామి మీద గాఢానురక్తి కలిగి వారి జీవితాలకు స్వామి కేంద్ర బిందువు అయ్యారు. వాళ్ళకి బృందావనంలో స్వామి లేరు కదా. మొదటి 2 రోజులు 2 పరిశ్రమలకు వెళ్ళి రావడంలో బృందావనంలో 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు సాయంత్రం వాళ్ళంతా ఒక ప్రఖ్యాత పబ్లిక్ సెక్టరు కంపెనీని చూసి భగవాన్ బృందావనానికి తిరిగి రాగా వాళ్ళకి అక్కడ ఒక మధురాశ్చర్యానికి లోనయ్యే అనుభవం కలిగింది. ఆ మధ్యాహ్నం భగవాన్ బృందావనానికి రావడమే అది. భజన తర్వాత భగవాన్ వాళ్ళను ఈ బృందావనం సేపు గడిపారు. వాళ్ళని మొదటి ప్రశ్న, చికెన్ కోడి మాంసం ఎట్లా ఉంది అని. ఆ ప్రశ్న విద్యార్థులు వాయిస్ బ్రేక్ అవుతుంది, టోటల్ బ్రేక్ అవుతుంది. ఓకే. ఆ ప్రశ్న ఆశ్చర్యంతో పాటుగా విద్యార్థులు పకపకా నవ్వుకో కారణమైంది. ఆ రోజు ఉదయం జరిగిన ఆశ్చర్యము, నవ్వు కలిగించే సందర్భానికి హేతువయి అది ఆ ప్రశ్నకు నేపథ్యం అయింది. కొంతమంది ఆఫీసర్లు వెంటరాగా వాళ్ళంతా ఆ పరిశ్రమను చుట్టి వచ్చాక తన సీనియర్ మేనేజర్లతో జరిగిన ప్రశ్నా సమాధానాల గోష్ఠిలో కంపెనీ చైర్మన్ కూడా స్వయంగా పాల్గొన్నారు. ఈ గోష్ఠి అనంతరం ఆఫీసర్ల డైనింగ్ హాలులో మధ్యాహ్న భోజనం ఏర్పాటయింది. అందులో మొదటి టేబుల్ మీద అనేక రకాలైన శాకాహార పదార్థాలను ఉంచగా 2వ టేబుల్ మీద అనేక మాంసాహార పదార్థాలను ఉంచారు. వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు అందరూ శాకాహారులే అని చెప్పడంతో కంపెనీ వాళ్ళు కలవరపడిపోయి మాంసాహారం ఉన్న ఆ 2వ టేబుల్ని హాలు బయటకు పంపివేశారు.
ఆ సాయంత్రం భగవాన్ వాళ్ళని చికెన్ ఎట్లా ఉంది అని అడిగిన ప్రశ్న తామెక్కడికి వెళ్ళినప్పటికీ తాను వాళ్ళ వెంటనే ఉన్న పరమసత్యాన్ని నిరూపిస్తోంది. భగవాన్ రాక బృందావనంలో హఠాత్తు చైతన్యం వచ్చి రోజులు ఆనందదాయకంగా వీడ్కోలు చెప్తూ ఉండగా ప్రతిరోజు పిల్లల బృందావనం పరిశ్రమలకు వెళ్ళి సాయంత్రం వాళ్ళు తిరిగి భగవాన్ వారి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. త్రయీ సమావేశాలు ఆనందదాయకంగాను పరిశ్రమలు బాలే రాధా, సిగ్నల్ అసలు లేదు నీకు, ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా అంకుల్? ఇక్కడ బాగా వినపట్లే, బ్రేక్ అవుతుంది వాయిస్ అంతా. ఎదురు చూస్తూ ఉండేవారు. త్రయీ సమావేశాలు ఆనందదాయకంగాను విజ్ఞానదాయకంగానూ ఉండేవి. రోజులు క్షణాల్లాగా గడిచాయి. పరిశ్రమల సందర్శనాలు జనవరి 24వ తేదీకి ముగిశాయి. దాంతో ప్రశాంతి నిలయంలో చదువుల కోసం స్వామిని వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే ఆ సాయంత్రం వాళ్ళు దిగ్భ్రాంతి పొందేటట్లుగా త్రయీ సమావేశంలో స్వామి మిమ్మల్ని అందరినీ నేను రేపు ఉదయం పక్షుల శాంక్చురీకి అభయారణ్యానికి తీసుకొని వెళ్తాను, మనం ఇక్కడికి తిరిగి వచ్చేది ఎల్లుండే అని భగవాన్ ప్రకటించారు. ఈ ఊహించని ప్రకటనలతో వాళ్ళ హృదయాలన్నీ ఆనందంతో నిండిపోయి రేపటి ఉదయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. ఆ ట్రిప్పు వివరాల కోసం సెహగల్ ఏమి చెప్పారో చూద్దాం. 25వ తేదీ ఆదివారం నాడు స్వామి కారు ముందు వెడుతూ ఉండగా వారిని అనుసరిస్తూ మా 4 వాహనాలు, పిల్లల బస్సు బయలుదేరాయి. కావేరీ నదీ తీరంలో ఉన్న రంగనతిట్టు అన్న పక్షుల శాంక్చురీకి మేము చేరుకున్నాము. అందులో ఎన్నెన్నో దేశాల నుంచి వచ్చిన రంగురంగుల రెక్కల పక్షులున్నాయి. వాటి అందానికి ముగ్ధులమవుతూ అక్కడ 50 నిమిషాలున్నాము. మైసూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్నూర్ అనే పట్టణంలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో స్వామితో కలిసి భోజనం చేశాక అక్కడి నుంచి అనేక రకాల అడవి జంతువుల నుంచి నాగర్హౌల్ అభయారణ్యానికి వెళ్ళాము. స్వామికి ఆ ప్రాంతమంతా బాగా తెలియడం వల్ల ఆ అరణ్యంలో వారు మాకు గైడ్ లాగా ఉన్నారు. మళ్ళీ మేము గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేటప్పుడు స్వామి విద్యార్థుల బస్సులో ఎక్కి మాతో ప్రయాణం చేశారు. బస్సులో వారి పక్కన కూర్చున్న 2 అధ్యాపకులకు వారు మంచి అందమైన 2 ఉంగరాలను సృష్టించి ఇచ్చారు. మేం గెస్ట్ హౌస్కు చేరుకునేటప్పటికి రాత్రి 8 అయ్యింది. మా బృందంలో ఉన్న వారందరికీ ఆ గెస్ట్ హౌస్ సరిపోకుండా ఉండడంతో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ గెస్ట్ హౌస్లో కొందరు విద్యార్థులు ఉండటానికి ఏర్పాటు చేశారు. మేము భోజనాలు చేసేటప్పటికి 9 గంటలు దాటింది. స్వామి సాధారణంగా రోజు కాస్త పెందలకడనే విశ్రమించేవారైనప్పటికీ 2వ గెస్ట్ హౌస్లో పిల్లలకు సౌకర్యంగా ఉన్నదా లేదా అన్నది చూడడం కోసం పట్టుబట్టారు. మా కోసం వారు ఆ కష్టం పడకూడదని మేం మొదటి గెస్ట్ హౌస్లోనే సర్దుకుంటామని చెప్పి వారిని ప్రార్థించినప్పటికీ వారు వినకుండా మీరు నాతో వచ్చారు, మీ సౌకర్యాలను చూడాల్సిన బాధ్యత నాది అని అంటూ వారు ప్రభుత్వ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ బాగానే తెలుసుకొని రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చారు. స్వరూపానికి తల్లి తన పిల్లల్ని ఎలాగ
చూసుకుంటుందో అలాగా స్వామి తనతో తీసుకెళ్ళిన అందరికి కూడా సౌకర్యాలు ఉన్నాయి, చక్కగా చూసుకున్నారు. అంటే స్వామి చేసిన విధానాన్ని బట్టి మనం కూడా మన అందరికీ సౌకర్యాలు లేవు అన్నది మనం కూడా అంత ఇంట్రెస్ట్ గా చూసుకోవాలని స్వామి మనకి అనిపిస్తోందండి. ఈ విధంగా ఇందులోని తెలుసుకుని రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చారు. మంది విద్యార్థులను కార్లలో పంపి దింపి కార్లు తిరిగి వచ్చాక కానీ స్వామి విశ్రమించలేదు. చూడండి, వాళ్ళందరూ కరెక్ట్గా సౌకర్యంగా ఉన్నదని తెలిసి కానీ స్వామి నిద్రపోలేదటండి. మరునాడు ఉదయం స్వామి మమ్మల్ని అందరినీ మైసూరు దగ్గరున్న బృందావన్ గార్డెన్స్ చూడడం కోసం పంపుతూ, అది చాలా అందమైన స్థలం, అక్కడ చాలా మంది జనం ఉంటారు కాబట్టి నేను మీతో అక్కడికి రాలేను. మీరక్కడికి రాత్రి వేళ వెళ్తే అద్భుతంగా ఏర్పరిచిన దీపకాంతులతో ప్రకాశిస్తూ ఉండడం చూడవచ్చు. పగలు కూడా ఆ స్థలం అనేక రకాల పుష్పాలతో, చక్కని పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. ఆ గార్డెన్స్ని చూశాక బెంగళూరుకు రండి, అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అందరం కలిసి అక్కడ భోంచేద్దాం అని అన్నారు. స్వామి చెప్పినట్లుగా బృందావన్ గార్డెన్స్ నిజంగానే ఒక భూలోక స్వర్గంలా ఉంది. మేం తిరిగి వెళ్ళేటప్పుడు బెంగళూరు అవతలే స్వామి పంపిన పైలట్ కారు మమ్మల్ని ఎదుర్కొని గంగాధర శెట్టి గారి ఇంటికి తీసుకొని వెళ్ళింది. అక్కడ స్వామి మా కోసం గారాబం చేసే తల్లిలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనాలు అయ్యాక మేము వైట్ ఫీల్డ్కి వెళ్ళి అదే రోజు సాయంకాలం ప్రశాంతి నిలయానికి వెళ్ళిపోయాం. మార్చి 1987లో 2వ సెమిస్టర్ పరీక్షల తర్వాత వచ్చిన వేసవి సెలవులు MBA విద్యార్థుల మొదటి బ్యాచ్కి ఎంతో విజ్ఞానదాయకంగా గడిచింది. వారికి భారతీయ సంస్కృతి విలువల మీద, విలువల ఆధారిత మేనేజ్మెంట్ మీద విశ్వాసం దృఢపడింది. MBA పిల్లలందరికీ భగవాన్తో ఊటీ, కొడైకెనాల్కు వెళ్ళే మహద్భాగ్యము, అక్కడ ఏప్రిల్ మాసాంతరంలో వారితో 2 వారాలు ఉండగలగటము అన్న మహద్భాగ్యం కలిగింది. దాని తర్వాత కూడా 6 వారాల వేసవి ప్రాజెక్టు బెంగళూరులో చేసే అవకాశం, ఆ సమయంలో బృందావనంలో ప్రతి సాయంత్రము భగవాన్తో సమావేశాలలో పాల్గొనే అద్భుత అవకాశాలు కలిగాయి. తన స్పెషలైజేషన్లో ప్రాక్టికల్ జ్ఞానం కలగటము కోసం ప్రతి విద్యార్థిని ఒక్కొక్క కంపెనీ అనుబంధించారు. అలా అనుబంధించిన కంపెనీ వారు సూచించిన ప్రాజెక్టు కోసం ప్రతి విద్యార్థి సో ఈ బెంగళూరు బృందావనం ఉంది, దానిలో చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. పర్సనల్ అంకుల్ విత్ యువర్ పర్మిషన్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి మా అమ్మాయిని అబ్బాయిని తీసుకుని వెళ్ళారు. MS ప్రకాష్ రావు గారు అంటే మీ అందరికీ తెలుసు. అక్కడ చాలా మంది పెద్ద సింగర్స్, స్వామి ఉన్నప్పుడు సింగర్స్ అందరూ కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి బృందావనంలో పాడడానికి వచ్చారు. అక్కడికి MS ప్రకాష్ రావు అంకుల్ మా మృదులాని సంపదని తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరూ పాడుతుంటే చూడడం అదృష్టం అని అనుకుని వెళ్ళి పంపించానండి పిల్లల్ని. కానీ అక్కడ స్వామి ఇచ్చిన అదృష్టం, అవకాశం మాకు. అంకుల్ ఏమో సడన్ గా మీరిద్దరు ప్రాక్టీస్ చేయండి రా భజనలను చేయించి, మా అబ్బాయి ఒక 3 భజనలు, మా అమ్మాయి ఒక 3 భజనలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో బృందావనంలో పాడారండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళందరికీ గోల్డ్ కాయిన్స్ ఇచ్చారట. అవే గోల్డ్ కాయిన్స్ మా ఇద్దరు పిల్లలకి ఇచ్చి స్వామి యొక్క రెసిడెన్స్ లోపలికి సన్నాయి మేళాలతోటి వాళ్ళందరినీ తీసుకెళ్తున్నప్పుడు మా పిల్లల్ని కూడా స్వామి నివాసంలోకి తీసుకెళ్లారండి. స్వామి అంతటి అరుదైన అవకాశాన్ని మా కుటుంబానికి ఇచ్చినందుకు స్వామికి సర్వదా కృతజ్ఞతలే ఉంటామండి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ అంకుల్. నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల నేను ఈ విషయం చెప్పుకోగలిగాను. పుస్తకంలో విషయాలే కాదు, ఎనీబడి కెన్ స్పీక్ ఎనీథింగ్ ఆల్సో. చదువుతా అంటే నేనేం చేయలేను. You can share your not only reading, you can share your views also. Anybody. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. సాయంత్రం భగవాన్తో సమావేశాల్లో పాల్గొనే అద్భుత అవకాశాలు కలిగాయి.
తన స్పెషలైజేషన్లో ప్రాక్టికల్ జ్ఞానం కలగడం కోసం ప్రతి విద్యార్థిని ఒక్కొక్క కంపెనీకి అనుబంధించారు. అలా అనుబంధించిన కంపెనీ వారు సూచించిన ప్రాజెక్టు కోసం ప్రతి విద్యార్థి పనిచేశారు. సెలవులంతా అచ్చమైన ప్రాచీన భారతీయ సాంప్రదాయం ప్రకారం విద్యార్థులు తమ కులపతి అంటే ఛాన్సలర్స్ అండి, కులపతులతో నివాసం ఉంటూ వారి నుంచి ఎంతో నేర్చుకున్నారు. ఆ 2 నెలలు వారు తమ పరమ గురువులతో ఉంటూ వారు అన్ని జీవన శాఖలలో ధర్మాచ్యుతి జరుగుతూ ఉండడము, సంఘంలో నైతికత పతనం అవుతుండడము, అన్ని రంగాల్లోనూ విశృంఖలమైన అవినీతి కమ్ముకుంటూ ఉండడము, వాతావరణ కాలుష్యం, సహజ వనరులను ఆహార పదార్థాల్లో కల్తీ, ఆరోగ్య రంగంలో వ్యాపార దృష్టికి లోనడము, మామూలే సృష్టించిన అనేక కీడులకు వేదన పడుతూ ఉండగా విద్యార్థులు నిరాశంగా బయట కనిపిస్తున్న ఈ పరిస్థితి నుంచి రక్షించే తన ఉద్యమం దాన్ని సాధించడానికి కావలసిన ఉపకరణ. పక్కన ఇంకో ఫోన్ ఉందా? డిస్టర్బెన్స్ విపరీతంగా ఉంది. ఇంకో ఫోన్ ఉంటే దూరం పెట్టండి గురు. లేదండి, ఫోన్ లేదు. సార్ని వినమని తెలుస్తుంది, అసలు వాయిస్ బ్రేక్ అయిపోతుంది మొత్తం, బాగా వాయిస్ బ్రేక్ అవుతుంది. అందుకని శివకుమార్ గారు పాటించిన కారణం కూడా అదే, ఎలా ఉందా అని వాయిస్ కోసం. అర్థమైంది, అసలు అర్థం కావట్లా సబ్జెక్ట్. వాళ్ళకి ఇక్కడ కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం అంకుల్, అదే కొంచెం ఉద్ఘటిస్తూ సమాజం యొక్క శ్రేయస్సు కోసం వ్యక్తి యొక్క శీలబలమే మూలమని ఉద్ఘటిస్తూ వాళ్ళని అట్లాంటి శీలాన్ని పెంపొందించుకోమన్నారు. జ్ఞానమూర్తి అయిన భగవాన్ ముందు విద్యార్థులు స్వేచ్ఛగా తమ సందేహాలను వెలిబుస్తూ ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి పరిష్కారాలను తెలుసుకునేవారు. తమ ద్వితీయ సంవత్సర మేనేజ్మెంట్ కోర్సు చదువులను సాగించుకోవడానికి సెలవుల తర్వాత విద్యార్థులు ప్రశాంతి నిలయానికి తిరిగి వచ్చాక దివ్య మేనేజర్ యొక్క వర్క్షాప్లో నవీన యుగ మేనేజర్లను తీర్చిదిద్దడం అన్న పని కొనసాగింది. ఆ పనిలో స్వామి తనని తానే వారికి స్వేచ్ఛగా ఇచ్చుకున్నారు. వారంతా కూడా స్వామి తమ హృదయ నివాసి అని, తమకి వారికి భౌతికంగా ఉన్న దూరంతో సంబంధం లేకుండా స్వామితో తాము ఎల్లవేళలా మాట్లాడగలుగుతున్నామన్న విశ్వాసం వారికి కలిగింది. జ్ఞాని ప్రఖ్యాతుడు అయిన చారిత్రకుడు టయాన్ బి మానవ జాతిలో అత్యంత విపత్కరమైన ఈ క్షణంలో మానవ జాతి విమోచనానికి ఒక్కటే మార్గం ఉంది, అది భారతీయ మార్గం అని ప్రకటించారు. ఈ నవీన యుగ మేనేజర్లు ఈ విశాల ప్రపంచంలో అడుగు పెట్టేటప్పటికీ ఆ భారతీయ మార్గం వేరే ఏదీ కాదు, అది సాయి మార్గమే అని గ్రహించగలిగాడు. 4వ అధ్యాయం అండి. ఉత్తేజపరచబడిన వ్యాపారం. కొడైకెనాల్లో 1992 మే మాసంలో అదొక ఆహ్లాదకరమైన ప్రఖ్యాత వేళ. సాయి శృతిలో చుట్టూతా తన విద్యార్థులు, అధ్యాపకులు పరివేష్టించి ఉండగా స్వామి హాల్లో కూర్చున్నారు. వారప్పుడే బయట ఉన్న భక్తులకు దర్శనమిచ్చి వచ్చారు. వారితో పాటు వారి పిలుపులు అందుకున్న కొందరు పెద్దవాళ్ళు కూడా లోపలికి వచ్చారు. వాళ్ళలో ఒకరు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక పాత భక్తుడు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ జాక్ హాలీ. భగవాన్ వెంట కొడైకెనాల్కు వెళ్ళిన విద్యార్థులలో చాలా మంది ఇన్స్టిట్యూట్లో MBA కోర్సు చేస్తున్నారు. కొంచెం సేపు అక్కడున్న వాళ్ళని చూశాక స్వామి హాలే వైపుకు చూసి, పిల్లలకు ధార్మిక్ మేనేజ్మెంట్ గురించి చెప్పు అన్నారు. భగవాన్ ఆశీస్సుతో మార్గదర్శకత్వంతో హాలే అప్పుడు కృషి చేస్తున్న పుస్తకం పేరు ధార్మిక్ మేనేజ్మెంట్. హాలే నిలబడి ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఈ పుస్తకం రాయటం మొదలుపెట్టినప్పుడు మేనేజర్లు వ్యవహరించవలసిన ముఖ్య సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం ఉందని నాకు తెలుసు.
8 లేక 9 సమస్యలను నేను గుర్తించాను. అవి ఉద్యోగుల విషయం, మార్కెట్, ధన విషయాలు, కమ్యూనికేషన్లు, ఆత్మవిశ్వాసం మొదలైనవి. ఇట్లా వీటిని గుర్తించి రాయటం మొదలుపెట్టాను. కానీ నేను విషయాలపై దృష్టిని నిలిపేటప్పటికీ విచిత్రంగా వీటికి నాకు దొరుకుతున్న సమాధానాలన్నీ ఒకే రకంగా ఉండటము నేను గమనించాను. నా తర్కబుద్ధి మొదట ఇదెట్లా సాధ్యము అని ప్రశ్నించడంతో ఆ సమస్యల మీద ఇంకా గాఢంగా, లోతుగా బుద్ధి నిలిపాను. ఫలితాలు నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. వేరువేరు సమస్యలపై విలక్షణంగా అగుపించే ప్రశ్నలకన్నింటికీ ఒకే రకంగా ఉన్న సమాధానాలు కాదు, ఒకే సమాధానం వచ్చింది. ఆశ్చర్యంతో శ్రోతలు వక్త మీదే దృష్టిని నిలిపారు. హాలే తమ ఉపన్యాసం కొనసాగిస్తూ, ఈ అన్ని మేనేజ్మెంట్ సమస్యలకు ఒకే ఒక్క నిజమైన సమాధానం ప్రేమ అని, దాంతో జాగ్రత్తగా వింటున్న భగవాన్ ముఖం ఒక చిరునవ్వుతో వెలిగింది. వెంటనే వారు అవును, దానికింకా జోడిస్తూ ప్రేమే భగవంతుడు అని ప్రతిశబ్దం మీద నొక్కుతూ పలికారు. దీన్ని స్వామి విశేషంగా బోధిస్తూ ఉండటము ఈ వేళటి వరకు నా మనసులో తిరుగాడుతున్నది. అది నా పుస్తకం ప్రధాన లక్ష్యాన్నే కాక నా జీవితాన్ని కూడా మార్చివేసింది అని అంటాడు హాలే. కర్మయందలి ప్రేమే ధర్మం అని స్వామి ప్రకటించినట్లు ధార్మిక్ మేనేజ్మెంట్కి ప్రేమే మూలం. చివరికి ఆ పుస్తకాన్ని అమెరికా, ఇండియా, అర్జెంటీనా దేశాలలో ప్రసిద్ధి పొందిన ప్రచురణకర్తలు మరుసటి సంవత్సరం ప్రచురించారు. ఆ పుస్తకం పేరు రీఅవేకనింగ్ ది స్పిరిట్ ఇన్ వర్క్, ది పవర్ ఆఫ్ ధార్మిక్ మేనేజ్మెంట్. అంటే పనిలో ఉత్సాహాన్ని పునర్జాగృతం చేయటము ధార్మిక్ మేనేజ్మెంట్ యొక్క శక్తి అని అర్థము. గుట్టు చప్పుడు కాకుండా కొద్ది సంవత్సరాల్లోనే అది బాగా అమ్ముడుపోయి 13 భాషల్లోకి అనువాదం అయింది. భగవాన్ హాలేని 1987లో ఈ పుస్తకం రాయమన్నారు. అతని సంకోచ సంశయాలను గమనించి, స్వామి, దాన్ని రాయడానికి కావాల్సిందంతా నీలో ఉన్నది, నీకింకా ఏమైనా కావాలంటే దాన్ని నీకిస్తాను నేను అని అభయం ఇచ్చారు. దాన్ని త్వరగా రాయి, దేశానికి దాని అవసరం ఉంది అని కూడా వారు అన్నారు. ఆ సమయంలో హాలే దాని అవసరం అమెరికాకా ఇండియాకా అని ఆశ్చర్యపడ్డాడు. అతను ఆ పుస్తక రచన కోసం బాబావారి ఆప్తమైన మార్గదర్శకత్వంలో కృషి చేస్తూ ఉండగా అసలు ప్రపంచం మొత్తానికే ధార్మిక్ మేనేజ్మెంట్ యొక్క అవసరం ఉందని గ్రహించాడు. అంటే ధర్మం ఆధారంగా వ్యాపారాన్ని మేనేజ్ చేయటమే అని అర్థం. వ్యాపారంలో ధర్మం పనిచేస్తుందా? ధర్మానుసరణం మనకు ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగించవచ్చునేమో, కానీ అది స్ఫుటమైన భౌతిక లాభాలను కలిగిస్తుందా? అది వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించి పెడుతుందా? ధర్మాన్ని వ్యాపారంలో విజయవంతంగా ఆచరించిన వాళ్ళు ఉన్నారా? అవును అని వీటికి గట్టిగా ఇచ్చే సమాధానం అంతరబాహిర ప్రపంచాలకు రెండింటికి ధర్మం సహాయం చేస్తుంది. ధర్మో రక్షితి రక్షతః అన్నది భారతీయ సంస్కృతిలోని అత్యంత ప్రాచీన సూక్తి. ఈ అధ్యాయంలో నిజం జీవితంలోనూ అది చలామణి అవుతున్నదన్న విషయానికి కొన్ని ఉదాహరణలు కనబడతాయి. 1991 నవంబర్ 23 నాడు జరిగిన భగవాన్ 66వ జన్మదిన సందర్భంగా స్వామి సందేశం అయ్యాక వారి దివ్యహస్తాల మీదుగా ప్రేమభిక్షను పొందిన 4 భక్తులలో మొదటివారు శ్రీ ఐజాక్ టైగ్రెట్. అది ఒక పెద్ద రజత పాత్ర రూపంలో ఉంటుంది. ఈ 4 భక్తులు ఆ వెనుకన రోజున ప్రశాంతి నిలయంలో ప్రారంభించబడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాట్లో
స్వామి యొక్క ఉపకరణములుగా ముఖ్య పాత్ర వహించినందుకు గాను వారి భక్తికి, త్యాగనిరతికి ప్రశంసాపూర్వకంగా ప్రదానం చేయబడినది. ఈ ప్రేమ భిక్ష అన్న రజిత పాత్ర టైగ్రేట్ ప్రదానం చేయడానికి ముందు భగవాన్ బాబా మాట్లాడుతూ హాస్పిటల్కి అవసరమైన అన్ని రకాల పరికరాలను టైగ్రేట్ ఇచ్చాడు. ఎంతో ఉత్సాహంతో, భక్తితో అతను ఈ హాస్పిటల్ కోసం యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎంతో ఆధునికమైన, సున్నితమైన పరికరాలు పంపించాడు. ఈ పరికరాల విలువ సుమారు 20 కోట్లు ఉంటుంది. ఈ రోజుల్లో అనేక హాస్పిటళ్ళు దేశంలో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అయ్యాయి. అలాంటి హాస్పిటళ్లను వ్యవస్థాపించిన వాళ్ళు వాటి నుండి పెద్ద పెద్ద లాభాల కోసం చూస్తున్నారు. అలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం హాస్పిటళ్లను స్థాపిస్తున్నారు. కానీ సాయిలో ఇసుమంతైనా స్వార్థం లేదు. ఈ సత్యాన్ని కొంతమంది మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. టైగ్రేట్ ఈ సత్యాన్ని గుర్తించి ఈ హాస్పిటల్ వ్యవస్థాపనకు తన శక్తి మేర ఎంత ఎక్కువగా సహాయం చేయాలో అంత మేర సహాయం చేయడానికి పూనుకున్నాడు. మనుష్యులు ధనం ఆర్జించవచ్చు, కానీ ఆ ధనాన్ని మంచి పనులకి వాడినప్పుడే దానికి విలువ. అందరికీ ఈ ఆకాంక్ష ఉండదు. బహుశా కోటిలో ఒక్కరికి ఉంటుందేమో. నిస్వార్థ దృష్టితో మన హాస్పిటల్ ప్రాజెక్టుకి టైగ్రేట్ సహాయం చేశాడు. ఇతరులకు సహాయం చేయడం అన్న రూపంలో భక్తిని వ్యక్తీకరించడం ప్రశంసావహం. టైగ్రేట్కి ఆ రజిత పాత్రను ప్రదానం చేశాక స్వామి ఇంకా ఇట్లా అన్నారు: ఈ పూల పాత్ర ఒక ప్రేమ పుష్పం. నా ప్రేమ భిక్షగా నేను టైగ్రేట్కి బహూకరిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి ఇదంతా కదా చెప్పారు స్వామి. మేము 2023లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సర్వీస్కి వెళ్ళామండి. నేను మా వారును 10 days సర్వీస్ చేశాము. అక్కడ అసలు హాస్పిటల్ అంటే భయపడతాం మనం వెళ్ళగానే ఎంట్రన్స్లోనే. అటువంటిది ఒక రకమైన భగవంతుడి సన్నిధానంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఎంట్రన్స్లోనే గణేష్ రూమ్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూడా మేము భజనలు పాడుకున్నామండి. రోజు సర్వీస్ అయ్యాక భజనలు చేసేవాళ్ళము. అసలు హాస్పిటల్ అనేది స్పిరిట్ వాసనలతోటి భయం వేసి అవన్నీ ఉంటుంది. నాకు హాస్పిటల్ చూస్తేనే గుండె దడదడ కొట్టేసుకుంటూ ఉంటుంది. అటువంటిది లోపలికి వెళ్తుంటే నాకు అసలు భయం అనిపించలేదండి. నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్లో 10 days సర్వీస్ చేశాను. అసలు ఎట్లాంటి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, రోజుల పిల్లలు, నెలల పిల్లలు ఆపరేషన్ల కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటే వాళ్ళందరికీ పాపం భాష రాకపోతే మనల్ని మీడియేటర్స్గా పెడతారు. అక్కడ వాళ్ళకి ఆ సర్వీస్ చేసినందుకు వాళ్ళండి నిజంగా నమ్మరు, కాళ్ళకి దండం పెట్టేస్తున్నారండి. మీరే స్వామి, మీరే స్వామి అంటారు. అంటే మన స్వామి మనల్ని ఎంత ఉన్న స్థితి నుంచి ఎంత ఉన్నత స్థితికి మనల్ని తీసుకెళ్తున్నారో మన స్వామి చూడండి. మనం ఎంత నిమిత్తం అండి మనము. అటువంటి మన స్వామి సేవ చేస్తే అంత స్థాయికి మనల్ని తీసుకెళ్తున్నారు స్వామి. నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేవండి అక్కడ వాళ్ళు చేసే సేవ. అసలు నేను చాలా డిపార్ట్మెంట్లు చూశాను అక్కడ ఉన్నప్పుడు. అసలు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్లోని నిజంగా స్వామి ఉన్నారని అనిపిస్తుందండి. స్వామి ఆకర్షణలో నిర్యాణమైన రూము థర్స్డే మన సేవాదాళ్ళకి వచ్చి చూపించడానికి పంపిస్తారండి. అది కరెక్ట్గా November 23rd స్వామి బర్త్డే రోజు మేము వెళ్ళాము. ఆ రూమ్లోకి వెళ్ళగానే అంతా కృష్ణ నీలం అండి. కృష్ణ నీలం రూమ్ అంతా కృష్ణ నీలంలో ఉంటుంది. అక్కడ వెళ్ళగానే నేనైతే ఏం చేశాను, నిజంగా ఫిజికల్గా స్వామి ఉన్నారన్న ఫీలింగ్ కలిగిందండి. అంత అనుభూతి కలుగుతుంది ఆ హాస్పిటల్లో మనం ఉంటే. స్వామి నడిచిన ప్రదేశం కదండి అది. నిజంగా మాకు సేవ దొరకడం అనేది మా దంపతులు ఇద్దరు అదృష్టంగా నేను భావిస్తున్నానండి. అవకాశం ఉండి మనలో ఎవరైనా సరే, చాలా మంది ఈ పాటికి చేసే ఉంటారు, మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. అవకాశం ఉంటే మటుకు అక్కడ సేవ చేయడం వస్తే మటుకు వదులుకోవద్దండి దయచేసి ప్లీజ్. మళ్ళీ మాకు స్వామి ఎప్పుడు అవకాశం ఇస్తారా, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి చేద్దామా అనే తాపత్రయంలో ఉన్నాము. భగవంతుడు ఎంత కృపామయుడు అంటే ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనశ్శాంతి ఉండట్లేదు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా స్వామి మనందరినీ ఇంత ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు అంటే
అక్కడ వచ్చిన వాళ్ళందరూ అదే మాట, మీ స్వామి ఎంత మంచివాడమ్మా, బంగారు స్వామమ్మ, బంగారు స్వామమ్మ అని వాళ్ళైతే ఎంత ఆనందపడిపోతున్నారండి వాళ్ళందరూ. అసలు ఎంత అంటే చెప్పలేమండి, అది అనుభవైక వైద్యం అయితే మాత్రమే తెలుస్తుంది. తప్పకుండా దయచేసి సమితి లెవెల్లో మీ వాళ్ళందరినీ అడిగి మీరు సర్వీస్ మటుకు అక్కడ వేయించుకోండి తప్పకుండా మీరు. ఓం శ్రీ సాయిరాం. శ్రీ ఐజాక్ టైగ్రేటు తన ఐశ్వర్యాన్ని ఈ ధర్మ కార్యానికి ఇవ్వడమే కాదు, ధర్మబద్ధమైన వ్యాపారం ద్వారా అతడు ఐశ్వర్యాన్ని సంపాదించాడు కూడా. ధర్మబద్ధమైన మేనేజ్మెంట్ మీద అతనికి పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. మీకు ఎప్పుడైనా మీ వ్యాపారంలో ధర్మాన్ని, ఆధ్యాత్మికతను అనువర్తించుతున్నప్పుడు సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా అని నేను ఆయన్ని అడిగినప్పుడు ఆయన గట్టిగా లేదు అని సమాధానం ఇచ్చాడు. హార్డ్ రాక్ కేఫ్ అన్న ఎంతో విజయవంతమైన ప్రపంచవ్యాప్త వరుస రెస్టారెంట్ల వ్యాపారం ద్వారా ఆయన ప్రాపంచికమైన ఐశ్వర్యాన్ని పొందడంతో పాటు ఆంతరంగికమైన ఆత్మసంతృప్తిని కూడా పొందడం వల్ల కలిగిన దృఢ విశ్వాసంలోంచి ఈ సమాధానం వచ్చింది. ఓం శ్రీ సాయిరాం. అక్కడి నుంచి మేము హాస్పిటల్ నుంచి బయటకు రావాలి అంటే మటుకు సర్వీస్ అయ్యాక ఏడ్చేసామండి. ఎందుకంటే అక్కడ ఫిజికల్ గా స్వామి ఉన్నారని అనిపిస్తుంది. స్వామిని వదిలేసి మేము వెళ్ళిపోతున్నామే, స్వామి మళ్ళీ మీ దగ్గరికి మేము ఎప్పుడు వస్తాం తండ్రి, మమ్మల్ని ఎప్పుడు మళ్ళీ స్వామి నువ్వు అని చాలా చాలా ఆర్ద్రంగా వచ్చామండి మేము మటుకు రావడం మటుకు. నిజంగా అటువంటి అవకాశం దొరకడం మా అదృష్టం అండి. ఒక చిన్న పేరా చదివితే అయిపోతుందండి. ఆయన కేవలం 22 ఏళ్ల యువకుడుగా ఉన్నప్పుడే లండన్లో ప్రారంభించాడు. విప్లవాత్మకమైన 6వ దశకంలో లవ్ అండ్ పీస్ మూమెంట్ ఉద్యమం ఆదర్శాలతో ఉత్తేజితుడైన యువ ఆదర్శవాది అతడు. బేకరు అంటే రొట్టెలు చేసేవాడు, బేకరీ ఉన్నదన్నమాట అతనికి. బ్యాంకరు ఎన్నడూ కలిసి మాట్లాడుకోకుండా ఉండే వర్గ వైరుధ్యాలతో నిండిన సమాజంలో ఆయన వర్గరహిత సమాజ వ్యవస్థాపనకు తోడ్పడేటందుకు తన శక్తియుక్తులతో తోడ్పడాలని కోరుకుంటున్నాడు. అందుకోసం గాను ఆయన లండన్లోని అత్యంత సుందర ప్రాంతమైన మేఫెయిర్లో బేకరు, బ్యాంకరు మాట్లాడుకోవడానికి వీలుగా తన హృదయాభిష్టానుసారం ఒక రెస్టారెంట్ను ప్రారంభించాడు. ఈ కార్యానికి అతన్ని ప్రేరేపించింది జాతి, కుల, ప్రాంతం భేదం లేకుండా సర్వ మానవులపై ప్రేమ కలిగి ఉండటమే. వాస్తవానికి టైగ్రేటు తాను స్వయంగా తన తండ్రిని అనుసరించి అమెరికా నుండి లండన్కు వచ్చాడు. అదండి, అంటే స్వామి ముందుగానే ఈయన ప్రేమ స్వరూపంగా తయారు చేశారు. ఈయనకి ఇంత ప్రేమ ఉంది కాబట్టి ఓకే. 2 సంవత్సరాల తరువాత బృందావన్ వద్ద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిలో తన పరమ గురువుని కనుగొన్నాడు. 1974లో ఆయన మొదటిసారిగా స్వామిని దర్శించాడు. అప్పుడు ఆయన రావి చెట్టు కింద బాబావారు ఎందరో భక్తులు ఆయనను పర్యవేష్టించి ఉండగా జనసమూహంలో చివరలో నల్లటి సూట్ వేసుకొని నిలబడి చూశాడు. బాబావారి చూపు తన మీద మరలగానే ఆయన లేచి నిలబడి భక్తుల నడుమ నుంచి దారి చేసుకుంటూ స్వామి వైపుకి సరాసరి వెళ్ళాడు. స్వామి టైగ్రేట్ను సమీపిస్తూ చిరునవ్వు నవ్వుతూ అతని కోసం విభూది సృష్టించి ఇస్తూ అతని చెవిలో, చివరకు నీవు రానే వచ్చావు, నీ కోసం ఎదురు చూస్తున్నాను నేను, మనిద్దరం పాత స్నేహితులం, మనిద్దరం కలిసి చేయాల్సిన పని చాలా ఉంది, ఇక్కడే వేచి ఉండు అని స్వామి తిరిగి వెళ్ళిపోయారు. స్వామి నుంచి తరువాత మాటలు వినడం కోసం టైగ్రేట్ 15 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. తన ఆ మొదటి ట్రిప్ తర్వాత ఆయన బాబాను చూడటానికి ఇండియాకు సంవత్సరానికి 3 సార్లు వచ్చినప్పటికీ, అయితే భూగోళం మీద ఆయన ఎక్కడున్నప్పటికీ అపారమైన స్వామి కృప వారి మీద ప్రసరిస్తున్న సూచనలు ఆయనకు స్పష్టంగా తెలుస్తూనే ఉండింది. అమెరికాలో ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మరణించాల్సిన వచ్చిన విపత్కర పరిస్థితిలో 2 మార్లు స్వామి వారిని కాపాడారు.
ఆ 2 దుస్సంఘటనలను గురించి వారి కథనాన్ని క్రింద ఇస్తున్నాము. దానికి భగవాన్ ఆమోదం కూడా ఉంది. 11:20 అయిపోయింది అంకుల్. ఓకే, ఇక్కడ చదవమంటారా? ఆపేసి ఓకే. ఆపేయాలి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంకుల్, మీకు స్వామికి, మన అందరికీ కూడా ఇంత ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. ఏమైనా తప్పులున్నా అవి నావిగా క్షమించండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఒక 10 నిమిషాలు బాబాను దర్శించిన యోగులు ఒకరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చాము. ఒక 5-6 ఎపిసోడ్లో అయిపోతుందేమో ఫుల్గా మాట్లాడితే. ఇప్పుడు మనం ముచ్చరించుకునే శ్రీమూర్తి యోగిని శ్రీమతి వెంకట లక్ష్మమ్మ గారు. మనకి స్వామి పుస్తకం సత్యసాయి ఆనందదాయి అనే పుస్తకం మనకు తెలుసు. దాన్ని రచించింది కన్నమ్మ గారు. అటువంటి కన్నమ్మ గారి తల్లి పేరు నామగిరమ్మ. ఒకసారి ఆమె పుట్టుపర్తి వచ్చినప్పుడు పాత మందిరం పక్కన ఉన్న వేణుగోపాల స్వామి గుడిలోని అశ్వత్థ వృక్షం కట్ట మీద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంది. ఆవిడ కళ్ళు తెరిచేసరికి ఎదుట చిరునవ్వులు చిందిస్తూ ఈ సత్యసాయి బాబా వారు నిలబడి ఉన్నారు. నాకు రాధా ఆమె చెప్పింది 23లో హాస్పిటల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు. ఐ రైట్ రాధా? అవును అంకుల్. ఐ నో హ్యావ్ డన్ సర్వీస్. నాకు మైండ్లో తిరుగుతూనే ఉంది. నేను ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ యాక్టివిటీస్లో నాతో చెప్పింది హాస్పిటల్ సర్వీస్ చేసి వెళ్తున్నామని. స్వామి ఆమెతో ఈ స్థలం ధ్యానానికి చాలా బాగుంది కదూ, చెయ్యి అన్నారు. ఎవరితో? నామగిరమ్మ. ఒక రోజున నామగిరమ్మ స్వామిని నిలయంలో తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి, స్వామి మీరు నాకు ఏదైనా ఉపదేశం చేయండి అని ప్రార్థించింది. అప్పుడు స్వామి, అమ్మాయి నీవు క్రిందటి సంవత్సరం ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం ఒక చోటుకు వెళ్ళి ఉన్నావు కదా, అది మంచి చోటు. అక్కడ నీకు ఉపదేశించబడినదే చెప్పించుకో, మంత్రం మార్చవలసిన పని లేదు. అంతగా కావాలనుకుంటే దాని ముందు సాయి అని చేర్చుకో అన్నారు స్వామి. తనకు మాత్రమే తెలిసిన ఈ విషయం స్వామి ఎలా గ్రహించారా అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆమెకు మంత్రోపదేశం చేసిన వారు శ్రీమతి వెంకట లక్ష్మమ్మ గారు. ఆవిడే ధర్మవరం తాలూకాలోని న్యామద్దల అనే గ్రామంలో ఉండేవారు. ఆమె 1945లో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి తిరిగి వస్తూ మైసూరులో నామగిరమ్మ ఇంటికి వచ్చి 4 రోజులు ఉన్నారు. ఆవిడ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. సాధు సత్పురుషుల దర్శనానికి వెళ్ళేవారే కానీ దేవాలయాలకు వెళ్ళేవారు కాదు. రాత్రిపూట ఎప్పుడు చూసినా ధ్యానముద్రలో కూర్చొని ఉండేవారు. ఒకసారి నామగిరమ్మ తన ఆధ్యాత్మిక సాధన గురించి ఆమెను అడుగగా ఆమె ఒకసారి తన ఊరికి వస్తే ఉపదేశం చేస్తానన్నారు. నామగిరమ్మ ఒకసారి వారి గ్రామానికి వెళ్ళి ఆవిడ దగ్గర ఉపదేశం స్వీకరించి వచ్చింది. వెంకటలక్ష్మమ్మ గొప్ప యోగిని అనే విషయం ఆ రోజుల్లో ఎవరు గ్రహింపలేకపోయారు. మన అందరికి తెలిసింది. భగవంతుడు అవతరించినప్పుడు రాముని ఎంతమంది గుర్తించగలిగారు, కృష్ణుని ఎంతమంది, స్వామిని ఎర్లీ స్టేజ్లో ఎంతమంది గుర్తించగలిగారు. సో మరొకసారి వెంకటలక్ష్మమ్మ నామగిరమ్మ ఇంటికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో నామగిరమ్మ తాను ఎవరిని గురువుగా దైవంగా భావించాలా అని సందిగ్ధ స్థితిలో ఉండగా
ఇప్పుడు వెంకటలక్ష్మమ్మ గారు, అమ్మా పెనుగొండ దగ్గర పల్లెలో ఒక పువ్వు వికసిస్తూ ఉంది, ఆ పువ్వే నీ గురువు దైవము అని చెప్పారు. అంటే ఆ రోజుల్లో పుట్టపర్తి పెనుగొండ తాలూకాలో ఉంది. అప్పటికి బాబా వయస్సు 20 ఏళ్లలోపు ఉంటాయి. నిజంగానే ఆ యోగిని చెప్పినట్లుగానే నామగిరమ్మ మాత్రమే కాదు, ఆమె కుటుంబాన్ని మొత్తానికి స్వామి గురువుగా దైవంగా లభించారు. ఒకనాడు సంధ్యా సమయంలో చిత్రావతి నదీ తీరంలో స్వామి భక్తుల బృందం మధ్య కూర్చుని ఇసుకలోంచి విభూతి సృష్టించి ఇస్తున్నారు. ఆ సందర్భంలో స్వామి నామగిరి అమ్మని చేతి నిండా ఇసుక తీసుకోమన్నారు. ఆమె అలా ఇసుక తీసుకున్నాక ఆ ఇసుకలో ఏముందో చూడు అని అన్నారు. నిజానికి ఇసుకలో ఏమీ లేదు, కానీ స్వామి ఆ ఇసుకలో చేతిని ఉంచి చిన్న కాగితపు మడత తీశారు. దానిని ఆవిడ చేతికిచ్చి మందిరానికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తీసి చూడమన్నారు. ఆమె మందిరానికి వెళ్ళి ఆ విధంగానే చూడగా ఆ చీటిలో తనకు యోగిని వెంకటలక్ష్మమ్మ ఉపదేశించిన మంత్రం వ్రాయబడి ఉంది. అందుకు నామగిరమ్మ ఎంతో ఆశ్చర్యం పొందింది. ఆ తపశ్శాలి తనకు ఉపదేశించిన ఆ మంత్రాన్ని బాబా మరొక్క మాట సమ్మతించారన్నమాట అని అనిపించింది. నామగిరమ్మ పుట్టపర్తిలో నివాసం ఏర్పరచుకున్నాక ఒకసారి వెంకటలక్ష్మమ్మ పుట్టపర్తి వచ్చినప్పుడు నామగిరమ్మతో, అమ్మా నువ్వు పెద్ద కొమ్మను పట్టుకున్నావు, విడిచిపెట్టవద్దు, ఆయన తప్పకుండా ఉద్ధరిస్తారు. ఎవరిని తన సన్నిధిలో ఉండమని చెప్తారో వారి 3 తరాలను ఉద్ధరించడం ఆయన విధి. అందుచేత ఆయన పైన శ్రద్ధాభక్తులు ఉంచి సాధన చెయ్యి అని అన్నారట ఆవిడ. ఇది అబౌట్ యోగిని శ్రీమతి వెంకటలక్ష్మమ్మ అండి. చిన్న అవతారతత్వ క్యాప్షన్ ఉంది ఇక్కడ కూడా. సో అన్ని రూపాలు అన్ని నామాలు నావే కనుక మీరు ఏ నామ రూపాలను ప్రార్థించినా నేను పలుకుతాను. నేను గాయత్రి చేస్తాను, ఇంకొకరు చేస్తారు. సో మన ఆ నామమా ఈ నామం అనుకోకర్లేము, ఏం చేసినా భగవంతుడు మాత్రమే చెప్తాయి. ఇంకొక స్త్రీమూర్తి గురించి చూద్దామండి. దెన్ వీ కెన్ స్టాప్. వీడి పేరు మాతృశ్రీ అనసూయాదేవి. దివ్యత్వంతో తాదాత్మ్యం పొంది నిరంతరము బ్రహ్మానంద పారవస్యంలో నిమగ్నమై ఉండే ప్రేమ స్వరూపిణి మాతృశ్రీ అనసూయాదేవి. బాపట్లకు 12 కిలోమీటర్ల దూరంలోని జిల్లెలమూడిలో తల్లి నివసించేవారు. అందువల్ల ఆ తల్లికి జిల్లెలమూడి అమ్మ అని పేరు వచ్చింది. చాలా మంది దర్శించే ఉండొచ్చు, మేము కూడా విన్నాము. ఆ తల్లి 1923 మార్చి 28వ తేదీ నాడు జన్మించారు. ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ తల్లి నేలపై ఆనకుండగా భూమికి 2 అంగుళాల ఎత్తులో యోగ ముద్రలో కూర్చుని ఉండటం ఒకనాడు ఇంటివారు గమనించి ఆశ్చర్యచకితులై ఈమె సాధారణ స్త్రీ కాదని, కారణ జన్మురాలని తెలుసుకున్నారు. పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని పట్టుచీర కట్టుకొని తిరునగవులు చిందిస్తూ కలకల్లాడుతూ ఉన్న అనసూయాదేవిని భక్తులు రాజరాజేశ్వరి దేవిగా భావించి ఆమెను పూజించేవారు. ఆమె తనను దర్శింపవచ్చిన ప్రతి వ్యక్తిని ప్రేమతో ఆప్యాయతతో పలకరించి భోజనం చేసి వెళ్ళమనేవారు. ఆ అన్నపూర్ణ ఆలయంలో ఎప్పుడూ అన్నసంతర్పణ జరుగుతూనే ఉండేది. అక్కడ భోజనం చేయటం వల్ల, అంటే అమ్మ అనుగ్రహం వల్ల ఎందుకో శారీరక రుగ్మతలు మటుమాయమై శాంతి చేకూరేది.
ఒక ఒకసారి ఒక సాధకుడు ఆ తల్లిని ఏదైనా ఉపదేశం చేయమని అడిగితే, నేను పెట్టే ఆహారమే నా ఉపదేశం నాన్న అన్నారు అమ్మ. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోని నాడీ గ్రంథంలో బాబా గురించి వర్ణించే సందర్భంలో అదే సమయంలో ఆంధ్రదేశంలో అమ్మ ఉంటుంది. ఆమె పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది. ఆమె యోగిని అని పేర్కొనబడింది. గురువర్యులు ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు జిల్లెలమూడి అమ్మ దగ్గర తాము పొందిన అనుభవాన్ని ఇలా విశదీకరిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం నన్ను జిల్లెలమూడి అమ్మగారి జన్మదినోత్సవానికి ఆహ్వానించారు. నేను అప్పుడు మన సాయి సంస్థల వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని. కార్యకర్తలకు స్పష్టంగా విన్నవించుకున్నాను. నా పేరుతో పాటు శ్రీ సత్యసాయి సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షుని కూడా కరపత్రంలో వేయించమని కోరాను. అని అది ఏప్రిల్ మాసం అనుకుంటాను. అమ్మ జన్మదినోత్సవం, మండు టెండలు, వడగాల్పులు అయినా మా గుంటూరు జిల్లా వారికి మండే ఎండలంటే లెక్కలేదు. ఎయిర్ కండిషన్ అన్నమాట. నేను నా భార్య మధ్యాహ్నం జిల్లెలమూడికి చేరుకున్నాము. అమ్మ దర్శనానికి తీసుకెళ్లారు. అమ్మ మంచం మీద పడుకుని ఉన్నారు. పక్కనే మనుమరాలు ఆడుకుంటున్నది. ఏమైందిరా? పక్కనే మనుమరాలు ఆడుకుంటున్నది. నన్ను చూసి, అమ్మ వచ్చావా నాయనా? సంతోషం. మీ ఇద్దరు మా అబ్బాయి ఇంట్లో భోజనం చేయండి. సాయంకాలం నీ ఉపన్యాసానికి సభా వేదికకు నేను వస్తానులే అన్నారు. అమ్మా, నా ప్రసంగంలో ప్రతి వాక్యానికి బాబా బాబా అని వస్తుంది. మీ భక్తులు అనేదా భావించరు కదా అన్నాను. అదేమిటి అలా అంటున్నావు? బాబా వారి గురించి మాట్లాడు, విందామనే పిలిపించాను అని అమ్మ అన్నది. సాయంకాలం సభావేదిక మీద అమ్మ సింహాసనంపై కూర్చున్నారు. నా ప్రసంగం వారి ప్రక్కనే నిలబడి వినిపించాను. నా సహజ ధోరణిలోనే ప్రతి వాక్యం ముందు బాబా నామం ఉండనే ఉంది. ఉపన్యాసం అనంతరం అమ్మ ఒక భజన పాట పాడు అన్నారు. పాడితే చాలా ఆనందించారు. అప్పుడు అమ్మ నాతో ఆప్యాయంగా, మంచి దేవుణ్ణి నమ్ముకున్నావు, చాలా సంతోషం అన్నారు. ఆ మాటకు నాకు ఎంతో ఆనందం కలిగింది. అమ్మ వారి చేతులతో అరటిపండు వలిచి తినిపించారు. ఆ చనువు, ఆ ప్రేమ, ఆదరణకు ముగ్ధుని అయిపోయాను. ఈలోగా ఒక కార్యకర్త వచ్చి అమ్మతో, అమ్మ, రానున్న జన్మదినోత్సవానికి 4 దిక్కుల్లోనూ కోటి గాయత్రి జపం చేయాలనుకుంటున్నాం అన్నారు. దానికి అమ్మ, 4 దిక్కులు ఎక్కడివి? ఉన్నదొక్కటే, దేవుడే దిక్కు అన్నారు. అమ్మ మాటల్లో, చూపులలో, ప్రేమలో సాయి భగవాన్ని అమృతవాక్కులు, కరుణాద్ర దుక్కులు, నిర్మల ప్రేమ నేను అనుభవించాను. స్వామి, ఇలా సాక్షాత్కరించావా తండ్రి అనుకుంటూ చెమ్మగిలిగిన నేత్రాలతో మనసారా స్వామిని తలుచుకున్నాను అని తెలియజేశారు. ఎరా రాజా, రాజా ఏంటి?
ఓకే, చివరికి వచ్చామండి. సో అసంఖ్యాకమైన భక్తుల చేత ఆధ్యాత్మిక మూర్తిగా ఆరాధింపబడుతున్న ఎవరన్నా ఈ జిల్లెలమూడి అమ్మ గురించి మాట్లాడితే 5 నిమిషాలు మాట్లాడచ్చు నా తర్వాత. అసంఖ్యాకమైన భక్తుల చేత ఆధ్యాత్మిక మూర్తిగా ఆరాధింపబడుతున్న అమ్మ బాబా వారిని దేవుడిగా భావించటము, బాబా గురించి మాట్లాడితే విందామనుకోవటము మహనీయమైన మధురమైన విషయాలు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరన్నా జిల్లెలమూడి అమ్మ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చు, పర్మిటెడ్.